అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమోత్సవం జరిపిస్తున్నాం। అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రమైన అనకాపల్లి అందరం వెళ్ళి అక్కడ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేసాం। అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా ఒక మంచి వాతావరణం ప్రారంభమైంది। మనకి చెట్లు ఆవశ్యకత ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో। అలాగే మేము యలమంచిల నుంచి అయితే నేను డిఎఫ్ఓ గారికి ఒకటే కోరుకున్నా, చెట్టు ఎక్కడ ఒక్క చెట్టైనా నరికితే వాటికి ఇమీడియట్గా చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం। పర్మిషన్ తీసుకోవాలి, యాజ్ పర్ రూల్ ప్రకారంగా లా ప్రకారంగా చెట్లకి చాలా ఇంపార్టెంట్ పెంచడం, దాన్ని సంరక్షించడం అన్నీ కూడా। వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి విశాఖపట్నం వాసులందరికీ కూడా పిలుపునిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం అలాగే ప్రపంచం మొక్కలు నాటడం కానీ పర్యావరణం మీద ఒక 100% కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఒక 1000% కాన్సన్ట్రేట్ చేయాలి। లేదు అంటే రేపటి తరాలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది। ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, మనం ఏమైనా పర్లేదు కానీ మొక్కలు చెట్లు వాటికి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి। ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆ సీరియస్నెస్ కోసం మీకు తెలియాలని ఈ విషయం చెప్తున్నా। ఇందులో భాగంగా రేపు అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో కానీ, అలాగే పరవాడ యలమంచిలి రోడ్డు విస్తరణలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా కట్ చేయడానికి వీల్లేదనేది డిఎఫ్ఓ గారికి రిక్వెస్ట్ చేసాం। అచ్యుతాపురం అనకాపల్లి అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు, వాటిని మళ్ళా రీలొకేట్ చేయమని చెప్తున్నాం। ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఒక్క చెట్టు కూడా చెక్కు చెదరడానికి లేదనేది మేము డిఎఫ్ఓ గారికి విన్నవించుకున్నాం, అలాగే కలెక్టర్ గారికి కూడా సభా వేదిక మీద నుంచి। ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియాలి। అలాగే ప్రతి సంవత్సరం మా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు 2వ తారీఖు, సెప్టెంబర్ 2వ తారీఖు ప్రపంచమంతా కూడా బ్రహ్మాండంగా పండగలా జరుపుకుంటుంది। అలాంటి పుట్టినరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు గ్రామాలు అలాగే పట్టణాలు అన్నీ కూడా ఎక్కడైతే చెత్త, ఎక్కడైతే పిచ్చి మొక్కలు ఇలాంటివి ఏమున్నా కూడా అవన్నీ కూడా అన్ని క్లీన్ చేసి మరి లోకల్గా స్ట్రాంగ్గా ఉండే మొక్కల్ని పెంచాలనేది పిలుపునిచ్చారు। యలమంచిలి నియోజకవర్గంలో జన సైనికులు కానీ తెలుగుదేశం శ్రేణులకు కానీ నేను పిలుపునిచ్చేది ఏంటంటే, 2వ తారీఖు పొద్దున్న మీ అనికాహార పథకంలో కూడా మొక్కలు నాటే పరిస్థితి ఉంది। వాటిలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి యలమంచిలి నియోజకవర్గంలో క్లీన్ అండ్ గ్రీన్ అలాగే మొక్కలు నాటే పరిస్థితి తీసుకురావాలి। ప్రతి గ్రామం దయచేసి ఇప్పటి నుంచే మొక్కలు సేకరించుకోండి। వాటికి కావాల్సిన మొక్కలు వాటి పర్చేజ్ చేయడమో లేకపోతే సమీకరించడమో పెద్దలు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చేసుకుంటారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి। నేను కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల కోసం బయట దేశాలకు ఈరోజు వెళ్ళి మళ్ళీ 2వ తారీఖు పొద్దున్నే వస్తాను। ఇప్పటికల్లా మీరు అందరూ కూడా సమాయత్తం అవ్వండి। మనం ఒక పెద్ద పండగలాగా, ఆ పండగ మన జీవరాశులకి మేలు కలిగించే ఒక మంచి కార్యక్రమం మనం చేసుకున్నాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి।
ఆ రోజు జన సైనికులందరూ కూడా, అలాగే తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు, అలాగే ప్రజలు, యలమంచిలి ప్రజలు అందరూ కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మునగపాకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. అక్కడ కూడా పూర్తిగా ఇది ఈ నియోజకవర్గంలో పెట్టింది. వాస్తవానికి అధ్యక్షుల వారు అయితే మాత్రం పిలుపునిచ్చింది మొక్కలు, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెద్ద ఎత్తున యలమంచిలి నియోజకవర్గంలో జరగాలని కోరుకుంటూ, బ్లడ్ డొనేషన్లో కూడా నేను కూడా బ్లడ్ డొనేట్ చేయబోతున్నాం. అలాగే సాయంత్రం కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అది కూడా యలమంచిలి పట్టణంలో ఆ కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మీటింగ్ చేసి ఆ మీటింగ్లో మా పెద్దలందరూ డిసైడ్ చేస్తారు. దానికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా జీవరాశులన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండేటట్టు దానికి కావాల్సిన గాలి నీరు అన్నిటికీ కూడా, గాలికి నీరుకి కూడా భూసారానికి కూడా ఇంపార్టెంట్ అయిన ఈ చెట్లు నాటుదామని పిలుపునిస్తున్నాం. జై హింద్. అచ్యుతాపురం పాత్రికేయులందరికీ కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్యకాలంలో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ఎమ్మెల్యే యలమంచిలి కంపెనీల మీదకి వెళ్ళిపోతున్నాడు అని. అది మీరు ఎవరు రాయట్లేదు, కానీ కొంతమంది మాట్లాడుతున్నారు. ఆధారాలు లేని మాటలు దయచేసి మాట్లాడద్దు. ఎమ్మెల్యే యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి 16 సంవత్సరాల నుంచి కఠోరమైన దీక్ష చేసి ఈ ఎమ్మెల్యేగా నిలబడ్డాం, ఈయన ఎమ్మెల్యేగా గెలిచాం. ఊరికే ఎవడి మీద బురద జల్లినట్టు బురద జల్లితే, ఒక్క కంపెనీ కూడా ఏమైనా ₹1 ఇచ్చినట్టు కానీ, మేము వెళ్ళి వాళ్ళ మీద పడినట్టు కానీ మీరేమన్నా చెబితే, నిరూపిస్తే అప్పుడు మీరేం చెప్తే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే కొంతమంది కంపెనీలకి చాలా కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉందంటే, మొక్కలు పెంచండి, సేఫ్టీని పాటించండి, మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మా లోకల్ వాళ్ళకి ఉపాధులు ఇవ్వండి, మీరు పొల్యూషన్ జాగ్రత్తగా చూసుకోండి అని మనం కలిసినప్పుడల్లా చెప్తా ఉంటే ఒక బురద చల్లుతున్నారు. దయచేసి కొంతమంది ప్రెస్ వారికి నా విన్నపం ఏంటంటే, అందులోని నిజంగా ఉంటే మీరు రాయండి, కాదు అనుకుంటే రేపు మళ్ళా మీరే ఇబ్బంది పడతారు. ఊరికే ముందే కూసింది కోయిల్లాగా ముందు కూసేశారు అనుకోండి, తర్వాత ఏమవుతుందంటే నాలుగు కరుచుకోవాల్సి వస్తుంది, మీ పేపర్ విలువ పోద్ది. కాబట్టి విజయ్ కుమార్ గురించి తెలుసుకొని రాయండి. నిజంగా ఉంటే నేను చెప్తాను, నాకు ఆ దమ్ముంది, ఆ ధైర్యం ఉంది. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే నేనే చెప్తాను, ప్రెస్ మీట్ పెట్టే చెప్తాను. అంత కర్మ నాకు లేదు. ఎందుకంటే గత 16 సంవత్సరాల నుంచి ఒక్కడి దగ్గర రూపాయి తీసుకుంది లేదు, అలాగని ఒక కబ్జా లేదు. ఈరోజు కొత్తగా వచ్చేది నాకు. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే, ఎవడికో మంచి చేయాలని చెప్పి మీరు అస్మదీయులు తస్మదీయుల్లాగా నా మీదకి వస్తే మాత్రం డెఫినెట్గా తర్వాత తలదించుకోవాల్సి వస్తుంది. మీ క్రెడిబిలిటీ పోద్ది, డెఫినెట్గా క్రెడిబిలిటీ పోద్ది. ఒకరోజు దేశం అంతా మెచ్చుకునే నాయకుల్లాగా, దేశం అంతా మెచ్చుకునే ఒక ఎమ్మెల్యే లాగా ఆ రోజు నేను పేరు తెచ్చుకున్నప్పుడు నా మీద ఎవడైతే ఆధారాలు లేని రాతలు రాశారో వాళ్ళందరికీ రేపు పొద్దున్న నాలుగు కరుచుకొని తలదించుకొని నాకు సారీ చెప్పుకొని పరిస్థితి వస్తుంది. ఆ బంపర్ ఆఫర్ మీకు ఇవ్వకూడదని చెప్పి నేను ఇది చెప్తున్నా. డెఫినెట్గా దయచేసి మీ పేపర్ విలువల్ని తగ్గించుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.